దేవుని సువార్తను ప్రకటించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తనకు శ్రమలు ఉన్నాయి అని తెలిసిన యెరూషలేముకే వెళ్ళి దేవుని సేవ చేశాడు. ఎందుకు అంటే ఆత్మవశుడై ఎవరిని చూశాడు? ప్రభువును చూశాడు. ప్రభువును చూశాడు కనుక ఏమర్థమైంది? ప్రభు కొరకు ఏం చేయాలో అర్థమైంది. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. కనుక ఎప్పే పట్టణంలో పేతురు ప్రార్థన చేస్తూ పరవశుడై దర్శనాన్ని చూశాడు. దర్శనం ద్వారా ఏమర్థమైంది? అతని చేయాలో అర్థమైంది. యెరూషలేములో ప్రార్థన చేస్తూ పరవశుడై ప్రభువును చూశాడు పౌలు. ప్రభువును చూడగానే పౌలుకి ఏమర్థమైంది? యెరూషలేములో ఎతని చేయాలో అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని శరీరంలో ఉన్నటువంటి మనము గమనించాలి. ఎంత బలమైన ప్రార్థన జీవితం! పౌలు పేతురు గారు ఆ పరమశుడవగా అతనేం చేయాలో ప్రభు చెప్పాడు. పౌలు గారు పరమశుడవగా ప్రభువును చూసి ప్రభు కొరకు యెరూషలేములో ఏం చేయాలో పౌలు గారు అర్థం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చూద్దాం. అంటే దేవుని కొరకు, దేవుని పనిలో, దేవుని మందిరంలో, దేవుని మార్గంలో, దేవుని కొరకు మనమేం చేయాలో మనకు అర్థం కావాలంటే మనం కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చూద్దాం. పరవశులమైపోయేంత ప్రార్థన చేయాలి. అంత ప్రార్థన జీవితాన్ని మనము గడపగలగాలి. దేవునికి స్తోత్రం చూద్దాం. ప్రార్థన చేస్తూ 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 పరవశులమైతే దర్శనము ద్వారానో ప్రత్యక్షత ద్వారానో దేవుడు మనకు తెలియపరుస్తాడు. అప్పుడు దేవుని కొరకు మనమేం చేయాలో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చూద్దాం. వారు ప్రార్థన చేశారు, పరవశులయ్యారు, ప్రభువును చూశారు, దర్శనమును చూశారు. వాళ్ళేం చేయాలో వాళ్ళకు అర్థమైంది. వాళ్ళు దేవుని కొరకు చేయవలసిన వాటిని చేశారు. దేవునికి స్తోత్రం చూద్దాం. కనుక మనము కూడా ప్రార్థన చేయాలి. ఆత్మవశులమయ్యేంతగా, పరవశులమయ్యేంతగా ప్రార్థిస్తే మనమేం చేయాలో ప్రభు మనకు చూపిస్తాడు. చూపించినప్పుడు దానిని బట్టి మనము ప్రభు కొరకు ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. అప్పుడు ప్రభు కొరకు చేయవలసినవన్నీ మనము చేయగలుగుతాము. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక యేసు ప్రభు కూడా మన కొరకు చేయవలసినవన్నీ చేశాడు. చేయవలసినవన్నీ చేశాడు. మనము కూడా దేవుని కొరకు చేయవలసినవన్నీ చేయాలి. ఏం చేయాలో తెలియాలంటే ప్రార్థించాలి. ప్రభు ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకొని దేవుని కొరకు మనమేం చేయాలో నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఏం చేయాలో చేశాడా, చేయలేదా? మన కొరకు ఏమి చేయాలో ఆయన చేశాడు. రోగులను స్వస్థపరిచాడు, మృతులను లేపాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. పాపపు ఊపిలో నుండి, పాపపు సంఖ్యలో నుండి, పాపపు కోపముల నుండి, పాపమనే అంచు మీద నుండి మనల్ని విడిపించుటకు యేసు ప్రభు శిలువకు అప్పగించబడ్డాడు. తన ప్రాణాన్ని ప్రాణార్పణగా కొమ్మరించాడు. తన ప్రాణాన్ని బలిదానముగా అర్పించాడు. మూడవ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మనందరి కొరకు ఎన్నో శ్రమలు, అవమానాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆకలి తప్పులు ఎన్నో అనుభవించాడు. మన కొరకు చేయవలసినవన్నీ ఆయన చేసి
చూపించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం అనుభవిస్తున్నాం. రక్షణ ద్వారా ఎంత సౌఖ్యాన్ని, ఆశీర్వాదాన్ని మనము అనుభవించగలుగుతున్నాం. కనుక ప్రియులారా, ఎంత సౌఖ్యముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఎలా ఉండగలుగుతున్నాము అంటే యేసయ్య మన సౌఖ్యము కొరకు ఆయన చేయవలసినవన్నీ చేసి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అయితే ఆయన కొరకు మనమేం చేయాలి? ఆయన కొరకు మనము ఏమి చేయాలి? మనమేం చేయాలి? దేవునికి స్తోత్రం చెబుదాం. పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉండగా, పేతురు గారు ప్రార్థన చేస్తూ ఉండగా పరవశుడై దర్శనము చూసి, దర్శనము ద్వారా దేవుని కొరకు అతనేం చేయాలో దేవుని కొరకు అతనేం చేయాలో తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కూడా యెరూషలేముకు వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తూ పరవశుడై ప్రభువును చూసి ప్రభు కొరకు ఏం చేయాలో అర్థం చేసుకున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన మనం కూడా దేవుని కొరకు ఏం చేయాలో అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. దేవుని సువార్తను విన్న మనము దేవుని కొరకు ఏం చేయాలో అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన మనము దేవుని కొరకు ఏం చేయాలో అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మనం అంటాం కదా, నాకు ఎవరు చెప్పని అవసరంలా, నాకు చాలా తెలివి ఉంది, నాకు అన్నీ తెలుసు అంటాం. ఏం తెలుసప్ప అన్నావు అనుకో, షూ అంటే రోకల కోటు తెలియదా అంటాం. ఏంటంటే షూ అంటే రోకల కోటు తెలియదా? దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చిన్న కదిలిక తెలిస్తే విషయం అంతా మనకి అర్థమయ్యింది, అర్థం చేసుకోగలను. నేనంత పిచ్చిదాన్ని కాదు, పిచ్చోనే కాదు అంటాం మనం. మరి అయ్యే తెలివితేటలు ఉపయోగించి వింటున్న వాక్యాన్ని బట్టి, నువ్వు వచ్చిన దేవుని సన్నిధిని బట్టి, దేవునికి స్తోత్రం, దేవుడు మనకు చేసిన కార్యాలను బట్టి మనము దేవునికి ఏం చేయాలో తెలుసుకోవాలి. సు అంటే రోకల పోటు తెలిసిన మనము, దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన మనము, దేవుని వాక్యాన్ని వింటున్న మనము, మన కొరకు దేవుడు చేసినవన్నీ తెలుసుకుంటున్న మనము దేవుని కొరకు ఏం చేయాలో కూడా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. మనము కూడా ఒక పేతురు వలె, మనము కూడా ఒక పౌలు వలె, మనము కూడా ఆదిమ సంఘము వలె ప్రార్థించి పరవశమై దేవుని ద్వారా ఒక దర్శనాన్ని చూసి, లేదా ఒక ప్రత్యక్షతను చూసి, లేదా ప్రభువును చూసి, లేదా ఒక ఆనవాలు చూసి దేవుని కొరకు ఏం చేయాలో అర్థం చేసుకొని దేవుని కొరకు ఎవరు ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ పోతే మనము దీవెనకరంగా ఉంటాము. ప్రభు రాకడలో ఎత్తబడి పరలోకానికి చేర్చబడతాం. ఈ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆత్మవశమైపోయేంత ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చునుగాక. పరవశముగా మారేంత ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చునుగాక. దేవుడు మనకి చేయవలసింది చేశాడు. ఆయన కొరకు మనమేం చేయాలో అర్థం చేసుకొని మనము కూడా ఆయన కొరకు చేయవలసినవన్నీ చేసే మనసు, హృదయాలు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థించుదాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకునండి. అందరూ మోకరించి కళ్ళు మూసుకునండి. స్తోత్రం, 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 స్తోత్రం.